హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకిళ్ళ. ఈరోజు నేను చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు చూపిస్తున్నాను. మేము ఈ మధ్య మే 9ని నేపాల్ ట్రిప్ బయలుదేరామన్నమాట. అంటే కాఠ్మండూలో అన్ని చుట్టుపక్కలన్నీ నేపాల్లో చూడడానికని సందర్శించడానికని బయలుదేరాము. అక్కడ చండీ హోమము రుద్ర హోమము రెండు కూడా జరుపుకోవడానికి మొత్తం ఒక ట్రూప్ వెళ్ళాము అన్నమాట. ఇక్కడి నుంచి మేము 2:30కి లేచి 4:15 కల్లా బయలుదేరి మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరి అక్కడి నుంచి మాకు ఫ్లైట్ 7 o'clock అనమాట, ఢిల్లీ ఫ్లైట్. ఢిల్లీ నుంచి నేపాల్కి 4:40కి అక్కడి నుంచి నేపాల్కి ఫ్లైట్ అనమాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మేము ఎగ్జాక్ట్లీ 9:30, 10 కల్లా చేరుకున్నాము. 7:30కి బయలుదేరింది, 10:30 అలాగా చేరుకుని అక్కడ చాలా దూరం నడిచి వేరే అంటే మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా, అక్కడికి మళ్ళీ మేము వెళ్ళి అక్కడ కూర్చుని ఫస్ట్ మేము లంచ్ చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత 1:30 అట్లా వాళ్ళు బోర్డింగ్కి మాకు సెక్యూరిటీ చెక్కి పిలిచారు. అదిగోనండి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మేము అంతా అయ్యి గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. నేపాల్ ఫ్లైట్ మాకు నేపాల్ ఎయిర్వేస్ అన్నమాట. నేపాల్ ఎయిర్వేస్ ఫ్లైట్ మాకు 4:40. అందరూ గేట్ దగ్గర కూర్చుని వెయిట్ చేస్తున్నాం అన్నమాట బోర్డింగ్ కోసం. ఇంకేవో మధ్య మధ్యలో స్నాక్స్ అవి తెచ్చుకున్నవి, అవి బిస్కెట్స్ అవన్నీ కూడా అక్కడే కొన్ని తిన్నాము. మళ్ళీను 4:40కి బయలుదేరింది. అక్కడ కాఫీ మీకు తెలుసు కదా, ఎయిర్పోర్ట్లో కాఫీ చాలా కాస్ట్లీ మనకి, బట్ అయినా సరే తాగాలంటే తాగాలి మనం. నేపాల్ ఎయిర్వేస్ అన్నమాట. అదిగోనండి ఫ్లైట్. ఫ్లైట్లో బోర్డింగ్ అయిపోయి ఎక్కి కూర్చున్న తర్వాత నేపాల్ చేరేటప్పటికి అక్కడికి ఎగ్జాక్ట్లీ మేము 6:30 కల్లా చేరిపోయాం. 1.5 hour జర్నీ అండి. చాలా స్మూత్గా జర్నీ అయింది. అక్కడికి చేరిన తర్వాత మాకు అక్కడ పోవా అనే స్టార్ హోటల్లో మాకు అకామిడేషన్ అరేంజ్ చేశారనమాట. అదిగోనండి ఆ హోటలు, చాలా బాగున్నాయి రూమ్స్ అన్నీ కూడాను. అక్కడికి చేరాము. చేరిన తర్వాత ఇంకా నైట్ ఏం తినాలి అని అనుకున్నాము. మేము తీసుకెళ్ళిన ఫుడ్ రోటీ అది ఉంటే అదే ఆ రాత్రికి తినేసాము. అక్కడి నుంచి మన్నాడు పొద్దున్నే బయలుదేరి ఫస్ట్ పశుపతినాథ్ దేవాలయంకి మేము చేరుకున్నాం అన్నమాట. దేవాలయం చుట్టూ ఇది ఇలాంటి చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంది. అక్కడ ఉన్న ఈ నేపాలీస్ కూడా ఎంత మంచి కల్చర్ వాళ్ళది, చాలా బాగుంది. టెంపుల్లో మన మామూలుగానే ఫ్రీ దర్శనం అండి, ఏమి టికెట్స్ అట్లా ఏమీ లేవన్నమాట. దర్శనం చేసుకుని అంటే చాలా కొంచెం టైం పట్టింది, చాలా క్యూ ఉందన్నమాట. చుట్టూ 4 వైపులా దర్శనం చేసుకోవచ్చు మనం శివుడిని. అక్కడ మధ్యలో ఉంటాడనమాట శివుడు, చాలా బాగుంటుంది. అదిగోనండి మేమంతా మా గ్రూప్ వెళ్ళిన వాళ్ళము 9th వెళ్ళిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకున్నాం. అక్కడ ఒక నేపాలీ ఆవిడతోటి నేను ఒక ఫోటో తీసుకున్నాను. మా అన్నయ్య గారు, వదిన గారు, నేను, ఈయన, మాతోటి వచ్చిన శర్మ గారు వాళ్ళ భార్య. మనకి వ్యూ చూడ్డానికి మా హోటల్ నుంచి వ్యూ చూడ్డానికి ఇలా ఉంటుందన్నమాట అండి. చాలా బాగుంది. హోటల్ రూమ్ నుంచి ఇలా వ్యూ తీస్తే నేపాల్ అంతా కనిపిస్తుంది అనమాట. అది టెంపుల్ అంతా కనిపిస్తుంది చూడండి దూరం నుంచి. అంత దగ్గరలోనే ఉన్నాం మేము. చాలా బాగుందన్నమాట. అదంతా అదిగోనండి. అక్కడి నుంచి క్రాస్ చేసి మనం వెళ్ళాలన్నమాట అవతల వైపుకి టెంపుల్కి. చూడ్డానికి ఎంత బాగుందో వ్యూ అన్నమాట.
గుడి నుంచి వచ్చిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి సైట్ సీయింగ్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ మేము అక్కడ స్వయంభూ అమ్మవారు అనమాట. స్వయంభూ అమ్మవారు అక్కడ మెట్లు ఎక్కలేక మేము కింద నుంచే అమ్మవారిని ఆ చుట్టుపక్కల చూసేసి దర్శనం చేసుకున్నాము. అందులోనండి అది అమ్మవారి గుడి అనమాట. చాలా బాగుంటుంది. పైకి చాలా మెట్లు ఉన్నాయని ఎక్కలేకపోయాము. మేము ఎక్కకుండా అక్కడక్కడే కూర్చుని కాసేపు ఫొటోస్ అవి తీసుకుని వెళ్ళామన్నమాట. అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. అన్నీ కూడా బుద్ధుడికి సంబంధించిన కట్టడాలాగానే ఉంటాయి. మనకి చూడడానికి చాలా బాగుంటుంది. పురాతనమైనవన్నీ విధాలు. నేపాల్ సిటీ కూడా చాలా బాగుంది. ఉంటాను. అక్కడే ఫొటోస్ తీసుకుని చాలాసేపు అక్కడే కూర్చున్నాం అనమాట. అలాగే మెట్లెక్కి వెళ్తున్నారు చాలామంది. అమ్మవారు కూడా ఇలాగే కూడా అలాగే ఉంటుంది. ఫొటోస్ తీసినా కూడా ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది ఉంటుంది అనమాట. తీసుకెళ్ళేవాళ్ళు లేరా? అక్కడ చాలా రకమైన డిఫరెంట్ దాంట్లో బుద్ధుడి కింద విగ్రహాలు ఉంటాయి. ఆ తర్వాత అక్కడ షాపింగ్ చేసామన్నమాట. అన్ని రకాల బీడ్స్ దొరుకుతాయండి అక్కడ. చాలా బాగున్నాయి బీడ్స్ కూడా. ఏవో కొన్ని కొన్నాము. పిల్లలకి నచ్చుతాయో లేదో తెలియదు కానీ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. రకరకాల ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేము. పగడాలు డిఫరెంట్ కాస్ట్ అన్నమాట. మనకి ఏది ఒరిజినల్ అన్నది మనకి వాళ్ళు చెప్తే తెలుస్తుందండి. ఒరిజినల్ అని కొన్ని కాస్ట్లీ చూపిస్తున్నారు. తీసుకున్నాము కొన్ని ఇట్లాంటివి. ముత్యాలు, పగడాలు, రకరకాల బీడ్స్ అన్నీ కూడా మనకి మంచి మనం వీడియో చూసుకోవాలన్నమాట. దాన్ని చాలా దొరుకుతాయి. అది ఏది ఒరిజినల్ అన్నది చూసుకోవాలి. పార్వతీమాత అదిగోనండి మళ్ళీ ఇక్కడే అన్నమాట. ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉందండి. ఆవిడ రాజరాజేశ్వరి పార్వతీదేవి అనుకుంటా. పార్వతీదేవి స్వయంభూ. అక్కడ కూడా వెళ్ళాం అనమాట. అక్కడ కొన్ని ఫొటోసే తీసుకున్నాము. ఎందుకంటే వీడియోస్ కొన్ని చోట అలౌ చేయరు కదా అనమాట. అక్కడి నుంచి ఈ బుద్ధ స్తూప చూడడానికి వెళ్ళాము. ఎంత పెద్దదో చెప్పలేమండి. చాలా బాగుందన్నమాట ప్లేస్ అంతా. అక్కడ ఎండ కూడా కొంచెం సమ్మర్ కదండి, చాలానే ఎండ ఉంది. కానీ అంత పెద్ద అనిపించదు. బట్ అంబ్రెల్లాస్ వేసుకున్న వాళ్ళు వేసుకుని ఉన్నారు. అదిగోనండి అన్ని షాప్స్ అనమాట. చుట్టూ ఎన్ని రకాల హెల్త్ సైన్స్ ఉంటాయంటే అక్కడ మనం బౌల్స్లో ఉండి వాటిని కొడితే మనకి ఆ వైబ్రేషన్స్కి మనకి హెల్త్ బాగుంటుందని రకరకాలవి అమ్ముతున్నారు. కానీ వాటి గురించి మనకి తెలియని మూలాన కొన్ని మేము కొనుక్కోలేకపోయాం అనమాట. ఎక్కువ రుద్రాక్షలు మాత్రం అక్కడ ఫేమస్ కాబట్టి, అక్కడే పండుతాయి కాబట్టి రుద్రాక్షలు చాలా ఫేమస్. అవి అయితే తీసుకున్నామండి చాలానే.
ఏదో కొంతమందికి ఇవ్వడం కోసం అని. ఇవన్నీ షాప్స్ అన్నమాట. మొత్తం చుట్టూ చూస్తుంటే 4 వైపులా కూడా ఆ బుద్ధ స్తూప మనకు అలాగే కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుందండి ఆ కట్టడం అయితే. కానీ పైకి ఎక్కి కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, కానీ మేము తీసుకోలేదు. పైకి ఎక్కలేక మేము, ఎందుకంటే చాలా ఎండగా కూడా ఉంది. ఆ వాతావరణానికి కొంచెం సూట్ అవ్వాలి కదా మనకి. అదే అంతా చుట్టుపక్కలంతా అలా ఉంటుందన్నమాట. రౌండ్గా ఉందన్నమాట. 4 వైపులా అదే బుద్ధ స్తూప కనిపిస్తుంది మనకి ఇటువైపు నుంచి చూసినప్పుడు. చాలా రష్గా ఉందండి ఆ రోజు మేము వెళ్ళిన రోజున. అదే చుట్టూ, అందుకనే మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి అది చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక పెద్ద గంట ఉందన్నమాట. అది హెల్త్ సైన్. దాన్ని కనుక మనం ఊపితే, అంటే ఆ గంట కొడితే మనకి హెల్త్ చాలా బాగుంటుందని చెప్పారు. తర్వాత ఇక్కడ జలనారాయణ అండి. నారాయణుడు మనకి అంటే జలంలో మనకి విగ్రహం, ఎంత పెద్ద విగ్రహం చూడండి. ఎంత బాగా దానికి అభిషేకం చేస్తూ ఉంటారు. పాలాభిషేకం, పుష్పాభిషేకం అన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ నెక్స్ట్ బుద్ధ స్తూపా నుంచి మేము జలనారాయణకి వెళ్ళాము. జలనారాయణకి వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేశారు. మా గ్రూప్గా వెళ్ళాం కదా, అందరికీ నోటికి వచ్చిన వాళ్ళు. చాలా మంచిది. అక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఫొటోస్ కూడా దూరం నుంచే తీసుకోవాలండి, దగ్గర నుంచి తీసుకోవడానికి వీడియోస్ కూడా అలౌ చేయట్లేదు. బట్ అలాగే తీసాము. లక్కీగా ఎవరు ఏమీ అనలేదు కాబట్టి తీయగలిగాను. మీరందరూ కూడా చూసి ఆయన నారాయణుడి ఆశీర్వాదం పొందండి. చాలా బాగుంది. ఇది మాత్రం ఎంత పెద్ద విగ్రహమో చెప్పలేమండి, చాలా బాగుందన్నమాట. అదిగోనండి దగ్గరగా అలా ఉన్నాడు. ఆయనకి నిత్యం అలా అభిషేకం చేస్తూనే ఉంటారు. పాలాభిషేకం, గోళాభిషేకం అన్నీ చేస్తూనే ఉంటారనమాట. అంటే మధ్యలో ఏదైనా వస్తుంటుంది, అక్కడ నీరు అది తీసేస్తున్నారు. తర్వాత ఫొటోస్ తీసుకున్నాము అక్కడ మేము వెళ్ళిన వాళ్ళము. చాలా బాగుందన్నమాట. అక్కడి నుంచి వ్యూస్ చూస్తుంటే చాలా బాగుంటాయండి. అంటే కొంచెం ఎత్తులో ఉంటాయి కదా అన్నీ, మనకి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అక్కడ నేను స్వయంభూ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి వ్యూ అనమాట అది. అయితే మీకు ఒక బుద్ధ స్తూప దగ్గర ఒక చిన్న వీడియో చూపించడం మర్చిపోయాను. అక్కడ ఒక కాలచక్రంలాగా ఒక స్తూపం, అంటే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా పెద్ద వీలండి అది, ఎంత పెద్దదో చెప్పలేము. అదిగోనండి అదే ఆ వీల్ అనమాట. అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసాము. అంటే అక్కడ ఏదో గుడ్ సైన్స్ ఉంటాయన్నమాట, హెల్త్ సైన్ ఉంటుంది మనకి. అన్నీ కూడా బుద్ధకి, అంటే బుద్ధుని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇటువంటి అన్నీ ఫాలో అవుతూ ఉంటారనమాట. మేము కూడా 3 సార్లు దాని చుట్టూ తిరిగి మేము ప్రదక్షిణం చేసామన్నమాట. చాలా బాగుంది. అది ఎంత బరువుగా ఉందంటే చెప్పలేము. తిప్పడానికి కూడా చాలా హెవీగా అనిపించింది అనమాట. అక్కడ ఫోటో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత లాస్ట్లో మేము అక్కడ టీ ఇస్తున్నారు అనమాట. టీ తీసుకుని మేము బయలుదేరిపోయాము. అందరూ ఫొటోస్ తీసుకుని అక్కడ. మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకోసం ఈ వీడియో.